మంది గురించి మనం ఎందుకు అక్క తిట్టుకునుడు కొట్టుకునుడు? లోకంలో ఎవరు తప్పు చేస్తలేరా? మనమే చేస్తానమ్మా. నా మొగని నేను ఎందుకు చంపత చెల్లె? అందరు నన్ను అంటారు. వాడు నిద్రపోగానే మొఖం మీద మెత్త పెట్టిన దంతి తెల్లారే వరకు చచ్చిపోయిండు. నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఇక ఒక్కదాన్ని ఎట్లుండాలి చెల్లె? ఇక నేను వానితోని వీనితోని మాట్లాడుతున్నా. ఏడవకు. ఆడిదై పుట్టుడు కంటే గాడిదై పుట్టుడు నయ్యం. నీదేమైందో చెప్పు చెల్లె. నా బాధ ఏం చెప్పమంటావక్క? ఇగో మావన్ని బిల్డింగ్ మీదకి రమ్మనక్క. రాగానే చిన్నగా గిట్లనే నూకిన ఇంత కింద పడ్డాడు గాని పానం అన్న ఒక పాయ. మస్తు బాధ అనిపిస్తుంది అక్క. ఏడవకు చెల్లె. అన్ని మనం అనుకున్నట్టే అయితాయా? మళ్ళీ ఏమైంది? ఏమోడైందక్క. కానీ ముడ్డు బొక్క ఇరిగింది. మంచంలో వాడు మంచిగానే వంటాడు గాని వాడిని చూసుకోలేక నేను చచ్చిపోతానా. అందుకే అక్క ఇక నా బాధ ఎవరికి చెప్పుకోవాలని ఇంటి పక్కతోని ఇంటి ముందటంతో మాట్లాడుతున్నా. మరి ఒక్కసారి నా లెక్క మెత్తవాడపోయిన చెల్లె. నువ్వు చెప్పినావు కదా అక్క, ఒక్కసారి వాడతా. నా గురించి నువ్వు చెప్పి నీ గురించి నేను చెప్పి 10 మందిలో మానం పోగొట్టుకోడు ఎందుకు? మనము సోపతి రాకపోతే మంది వస్తారా చెల్లె? మా ఓడు వచ్చినప్పుడు నువ్వు కావాలండు, మీ ఓడు వచ్చినప్పుడు నేను కావాలంటా. అవునక్క. లంజకు లంజ సోపతి, ముండకు ముండ సోపతి. గంతి నాకు నువ్వు, నీకు నేను.